మిడిల్ ఈస్ట్ లో మంటలు చల్లారిన రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యాపై యుక్రెయిన్ డ్రోన్లతో దండయాత్ర చేసింది. వందలాది డ్రోన్లతో యుక్రెయిన్ మాస్కోపై విరుచుకుపడింది. మాస్కోలోని ఎయిర్పోర్ట్లు, ఆయిల్ రిఫైనరీలే టార్గెట్ గా కీవ్ దాడులు చేసింది. యుక్రెయిన్ డ్రోన్ దాడులతో మాస్కో నగరం అట్టుడికిపోయింది. ఇవాళ ఉదయం యుక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులతో ఆయిల్ రిఫైనరీలు, ఎయిర్పోర్టులు దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఈ దాడులతో మాస్కోలో పలుచోట్ల ఎయిర్పోర్టుల్లో సేవలు నిలిచిపోయాయి. అటు యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడుల్లో మాస్కోలో 180 డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 500 డ్రోన్లను కూల్చేసినట్లుగా మాస్కో ప్రకటించింది. 2 రోజుల క్రితం రష్యా యుక్రెయిన్లోని కీవ్ లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ప్రతీకార దాడులకు దిగిన యుక్రెయిన్ ఇవాళ మాస్కో పైన డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. 2 రోజుల క్రితం రష్యా కీవ్లోని ప్రధాన ఆలయాలు, జూ పార్కులు, నివాస స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి కారణంగానే G7 సమ్మిట్ కు హాజరు కావాల్సిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గైహాజరయ్యారు. ప్రపంచ దేశాలను రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. అయితే తాజాగా రష్యా పైన ప్రతీకార దాడులకు దిగింది యుక్రెయిన్. మిడిల్ ఈస్ట్ మంటలు చల్లారాయనుకున్న సమయంలో యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. దీంతో రష్యా యుక్రెయిన్లోని ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.